గాయస్ సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రీఎంట్రీ అనేది వచ్చారన్నమాట మండే ఎపిసోడ్ కోసం. రీఎంట్రీ వచ్చిన వాళ్ళు ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శ్రీజ వచ్చిన తర్వాత కళ్యాణ్ ఎమోషన్ చూడాలి. అసలు విపరీతమైన అసలు తన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చి అసలు ఏం చేయాలో అర్థం అవ్వలే, కానీ బిగ్ బాస్ వాళ్ళ దగ్గరికి పోనీ ఇవ్వలే. నెక్స్ట్ వచ్చేసి మర్యాద మనిషి వచ్చారు. మర్యాద మనిషి వచ్చినప్పుడు ఇతను ఎందుకు వచ్చారు అనుకుంటా హౌస్ మొత్తం ఫేస్ మొత్తం డిఫరెంట్గా పెట్టారు. కామన్ కొంచెం ఎగ్జైట్ అయ్యారు. నెక్స్ట్ ప్రియా రాగానే డెమాన్ పవన్ కి అండ్ కళ్యాణ్ దివ్య ఆల్మోస్ట్ షాక్ అయింది అనుకుంటా. అసలు హౌస్ మేట్ కూడా షాక్ అయింది, వీళ్ళు ఎందుకురా బిగ్ బాస్ హౌస్ లో వస్తున్నారు అని అసలు డిఫరెంట్ మైండ్తో మొత్తం ఆలోచించి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుందో. దాని తర్వాత మనం ప్రియా శెట్టి తర్వాత వచ్చింది హరిత హరీష్ రాగానే సంజన గారి ఫేస్ లో చూడాలి, వచ్చేసాడు రా బాబు వీడు వస్తే తలకాయ మొత్తం తింటాడు, అసలు ఘోరంగా ఆడుకుంటారు. వీళ్ళు అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలనుకుంటారా లేకపోతే ఏం అనుకుంటున్నారు వాళ్ళకి అసలు విపరీతంగా అసలు బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నారో కూడా అర్థం అవట్లేదు. తర్వాత కంటెస్టెంట్ వచ్చేసి ఫ్లోరా రాగానే కొంచెం ఎమోషనల్ మన సంజన గారు అయ్యారంట. అసలు ఎందుకు అయ్యారంటే వాళ్ళ కొంచెం బాండింగ్ అనేది కొంచెం బాగుంటుంది కాబట్టి సో తను వచ్చేసి ఎమోషనల్ అవ్వడం వల్ల అక్కడ వచ్చినప్పుడు ఫ్లోరా గారు అసలు ఇంకో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చిన కంటెస్టెంట్ని వీళ్ళతో మాట్లాడియకుండా అసలు టెన్నెన్స్ రూమ్లోకి తీసుకెళ్తున్నారు. ఫ్లోరా గారు వచ్చిన తర్వాత లాస్ట్ వచ్చేసి మనం భరణి శంకర్ గారు వచ్చారు. భరణి శంకర్ ఒక హీరోలా వచ్చారు. అసలు మొత్తానికి ఇల్లుకు కుటుంబానికి పెదరాయిల్లాగా వచ్చారు. అసలు ఏం జరుగుతుంది రాగానే తనుజ దివ్య అసలు వీళ్ళ ఎమోషనల్ చూడాలా, అది యాక్టింగా నిజమా అసలు ఏందో గాయస్ నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. నిజంగా లిటరల్గా నేనైతే ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళ ఇద్దరు ఎమోషనల్ అయితే బాగానే ఉంది. సో మరిన్ని అప్డేట్ కోసం బిగ్ బాస్ అప్డేట్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. రాగానే వీడియో ఫస్ట్ అప్లోడ్ చేస్తాను నేనే. మన యూట్యూబ్ ఛానల్లో బెల్ ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ సప్పున వస్తుంది. వీడియో తొందరగా చూసేయండి.